దక్షిణాది ప్రజలందరూ కూడా సౌత్ ఆఫ్రికన్లా ఉంటారు అంటూ ఒక దారుణమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి శామ్ పిట్రోడా. అట్లాగే అసలు భారతదేశంలో ఆస్తులు ఎందుకు అట్లా ఉండాలి, అమెరికా తరహాలో ఆస్తులు ఎందుకు లాక్కోకూడదు, ఇట్లాగా ఓవరాల్గా కాంగ్రెస్ పార్టీ ఓవర్సీస్ అధ్యక్షుడు కాంగ్రెస్ పార్టీని పూర్తి ఇరకాటంలో పడేశాడు. అతని ఇంటర్వ్యూలనే నరేంద్ర మోడీ ప్రధానంగా హైలైట్ చేస్తూ నిలదీస్తున్నాడు. ఈ దెబ్బతో ఇప్పుడు శామ్ పిట్రోడా రాజీనామా చేశాడు. ఇది కాస్త కథ ఫైనల్గా అయ్యిందనమాట. అమెరికాలో అమల్లో ఉన్నటువంటి వారసత్వ పన్ను తనకు బాగా నచ్చిందని, అది న్యాయంగా ఉందని వ్యాఖ్యానించి రాజకీయవాదానికి తెరదీసిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు శామ్ పిట్రోడా ఆ గొడవ సద్దుమణకు ముందే మరో దుమారం సృష్టించాడు. దక్షిణ భారతదేశ ప్రజలు ఆఫ్రికన్లా ఉంటారని ఆయన చేసిన వ్యాఖ్యల మీద తీవ్రస్థాయిలో ఆగ్రహవేశాలు వ్యక్తం అవుతున్నాయి. పిట్రోడాను సాక్షాత్తు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మనకి ఆంధ్రాలోనే తప్పుపట్టారు. తాజాగా ఓ పత్రిక ఇచ్చిన ఇంటర్వ్యూలో శామ్ పిట్రోడా మాట్లాడుతూ భారత్ విభిన్నమైన దేశమని అభివర్ణిస్తూ కొన్ని పోలికలను ప్రస్తావించారు. అవే ఆయన ఇప్పుడు ఇరకాటంలోకి పెట్టినాయి. మనది లౌకిక దేశం. బ్రిటిష్ పాలకులపై మన స్వాతంత్రంపై సమరయోధులు సాగించిన పోరాటం వల్ల భారత లౌకిక దేశంగా ఆవిర్భవించింది. ప్రపంచవ్యాప్తంగా మనది ఉత్తమమైన ప్రజాస్వామ్య దేశం. 75 ఏళ్ళుగా ప్రజలు సంతోషకరమైన వాతావరణం కలిసిమెలిసి జీవిస్తున్నారు. అక్కడక్కడ జరిగిన చిన్నపాటి గొడవలను పక్కన పెడితే ఇక్కడ ఎంతో వైవిధ్యం, భిన్నత్వం కనిపిస్తాయి. భారత్లో ఈశాన్య ప్రాంతాల ప్రజలు చైనీయుల్లా, పశ్చిమ ప్రాంతాల జనం అరబ్బుల్లాగా, ఉత్తరాది ప్రజలు శ్వేతజాతీయుల్లాగా, దక్షిణాది ప్రజలు ఆఫ్రికన్లాగా కనిపిస్తారు. అది పెద్ద విషయం కాదు. ఏది ఎలా ఉన్నప్పటికీ మనమంతా సోదర సోదరిమణులు. దేశంలోని విభిన్నమైన భాషలు, మతాలు, సంప్రదాయాల, ఆహారపాల అలవాట్లను మనం పరస్పరం గౌరవించుకుంటున్నాం. ప్రజాస్వామ్యం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం మన మూలాల్లోనే ఉన్నాయని శామ్ పిట్రోడా చెప్పారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్గా మారినాయి. ప్రధాని మోడీ సహా బీజేపీ నేతలు తీవ్రంగా స్పందించారు. మరియు పిట్రోడా వ్యాఖ్యతో తమ పార్టీకి సంబంధం లేదని కాంగ్రెస్ వివరణిచ్చింది. తన వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారితీయడంతో శామ్ పిట్రోడా ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ చైర్మన్ పదవికి రాజీనామా చేశారు. ఆయన రాజీనామాను కాంగ్రెస్ అధిష్టానం వెంటనే ఆమోదించింది. రాజీనామా చేయాలన్నది పిట్రోడా సొంత నిర్ణయమని కాంగ్రెస్ నేత జైరాం రమేష్ చెప్పుకొచ్చారు.